ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో 25వ కాపు వన సమారాధన మహోత్సవం ఉదయం నుండి కూడా ఎంతో వేడుకగా జరుగుతూ ఉంది. ఇటు తెనాలి నియోజకవర్గంతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా కాపు సంఘీయులందరూ కూడా ఈ వన సమారాధన మహోత్సవంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా కూడా పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కూడా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి కాపు సంఘీయులు, అతరత్ర వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటు పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కాపు సంఘీయులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సత్యమణి, డాక్టర్ నాదెండ్ల మనోహరం ప్రత్యేక అతిథిగా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అట్లాగే కాపు సంఘ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కిలారి వెంకటరావుసయ్య, అట్లాగే ఇతరతర నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తులసి రామచంద్ర ప్రభు వంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కాపు సంఘీయులను ఉద్దేశించి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఎంతో కోలాహలంగా అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కాపు సంఘ వన సమారాధనలో కూడా పాల్గొంటా ఉన్నారు. కార్యక్రమం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎవరెవరు హాజరైనది కూడా ఒకసారి చూద్దాం.
ఒక ఐక్యత కోసం ఏదైతే మన నాయకులు వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా అందరినీ చేర్చాలి ఒకసాటికని తపన పడుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో ఒక్కసారిగా అందరికీ అభినందనలు తెలుపుదాం. చాలా పెద్ద ఎత్తున చాలా మంది భోజనం చేసి వచ్చారు కదా, గట్టిగా కొట్టండి. చాలా వరకు భోజనం చెప్పినట్టు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి కాలానుగుణమైనటువంటి మార్పుల్లో భాగంగా ఎవరి సమూహాన్ని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఎవరి సమూహాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఎవరి సమూహం నుంచి వాళ్ళలో ఒక నాయకుడు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అది కాలానుగుణంగా వస్తుంది. ఎక్కడ కూడా తప్పుపడాల్సిన అవసరం లేదు. అభద్రతకి వెళ్ళవలసిన అవసరం అంతకంటే కూడా లేదు. ఎవరిని వాళ్ళు ఇష్టపడితేనే ఎదుటి వ్యక్తిని ఇష్టపడేటటువంటి గుణం వస్తుంది. మనమే ఇష్టపడినప్పుడు అసలు ఎదుటి వాడిని అసలు ఇష్టపడ్డాం. అందుకని ముందు మనం ఇష్టపడతాం నేర్చుకున్న తర్వాతే ఎదుటి వాళ్ళని కూడా మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం వేరే వాళ్ళు ఎన్ని అనుకున్నా కానీ ఇలాంటివి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాపు కులం ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్రం బాగుపడింది తప్పితే ఎక్కడా కూడా రాష్ట్రం చెడిపోయినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది కాపు కులం. అలాంటి కాపు కులాన్ని ఎక్కడా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలు దెబ్బ తినే విధంగా కించిత్ కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఈ కుల నాయకులందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఏదైతే పౌరుషం ఉందో ఆ పౌరుషాన్ని ఆ పౌరుషంలోగానే ముందుకెళ్లే విధంగా నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని, ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాడే ఈ ఐక్యతకి బలం వస్తుంది, ఐక్యతకు ఒక అర్థం ఉంటుందని చెప్పేసి అన్యదా భావించకుండా ఒక చిన్న సూచన చేశాను. దాన్ని పాటించిన క్రమంలో మరింతగా ఒక నియోజకవర్గ స్థాయి అంటే ఇక్కడ తెనాలిలో ఒక తిరణాలు జరుగుతుందేమో అన్నంతగా వచ్చే విధంగా మీరందరూ కూడా ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు, ఎక్కడా కూడా నష్టం కష్టం లేదు. మనకి చాలా మంది ఉన్నారు దాతలు. 1000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చేటటువంటి స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళ కాపు కులంలో ఉన్నారు. ఇవాళ అంత ఉదాహరణతో కూడా మనకి కార్యక్రమం జరుపుకోవడానికి మనకి ఆర్థికంగా కూడా సహాయం అందుతున్న తరుణంలో ఖచ్చితంగా మనం 1,00,000 మందికైనా సరే ఇక్కడ ఏర్పాట్లు చేసే విధంగా చేయదగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితుల్ని తీసుకెళ్లవలసిన బాధ్యత ఎవరైతే కుల నాయకులు అని చెప్పుకున్నామో ఆ కుల నాయకుల మీద ఉంటుంది. కాబట్టి గమనించి అడుగులేండి అని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, కాపు సమారాధనకి విచ్చేసిన కాపు సోదరి సోదరమణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, అలాగే ఈ ప్రాంగణంలో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క కాపు సోదరి సోదరులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కాపు సోదరులు అంటే ఎవరో కాదు, మేము వాళ్ళతో పాలు పంచుకుంటాం, మేము చూడాలి అని వచ్చిన ఇతర నాయకులు కూడా, ఇతర కమ్యూనిటీ నుంచి వచ్చింది మేము కూడా చూస్తాము ఎలా చేసుకుంటారని. వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళతో పాటు మేము వేరు కాదు అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం చాలా బాగా జరుగుతుంది. నేను నా 21 సంవత్సరాలు ఈ తెనాలి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను, వివిధ ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ ఇలాంటి సమారాధన ఎప్పుడూ నేను పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ టైంగా నేను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కుటుంబ సమేతంగా ఇలా వచ్చి ఇలా చేసుకోవడం, ఈ సమారాధన చేసుకుంటారు అని నేను ప్రత్యక్షంగా నేను విట్నెస్ చేయడం, ఈరోజు చూడటం జరిగింది. మీతో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాగైనా చూడాలి, ఎప్పుడూ చూడలేదు ఎలా ఉంటుంది. ఈ సమయంలో నాకు ఇక్కడికి రావడం వీలయ్యేది కాదు ఈ నెలలో. కానీ దేవుడి దయ వలన ఈ కార్తీక మాసంలో నేను ఈ సంవత్సరం ఇక్కడ ఇలా ఉండటం, అది కాకుండా ఈ సమారాధనలో పాల్గొనడం, పెద్దలందరితోటి స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.